అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము ఫిబ్రవరి మాసము 19వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము పాత్రుడను కాను. ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనమందు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. యాకోబు యొక్క ఈ మాటలను మరలా చదివి చూడుడి. యాకోబు యొక్క హృదయము ఎటువంటిది అను సంగతిని ఇందులో నుండి మనము తెలుసుకొనగలము. ఆయన యొక్క హృదయంలో మిగుల అత్యధికమైన తగ్గింపు ఉండెను, కృతజ్ఞతతో కూడిన స్తోత్రము ఉండెను. తగ్గింపును స్తుతియు ప్రభు యొక్క హృదయమును కరిగించేటువంటి గుణాతిశయమై ఉన్నది. తగ్గింపు గల వారిని ప్రభు హెచ్చించుచున్నాడు అను సంగతిని మనము బైబిల్ గ్రంథం నందు అనేక స్థలముల్లో చూస్తున్నాము. దావీదు యొక్క తగ్గింపును చూడుడి. దావీదు యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది అని చెప్పి తను తాను తగ్గించుకొని ప్రభువును నమస్కరించెను. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. సొలొమోను చూడుడి. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం అని చెప్పి తన్ను తాను తగ్గించుకునేను. బాప్తిజం ఇచ్చు యోహాను వద్ద బాప్తిజం పొందుటకు యేసు వచ్చినప్పుడు యోహాను తను తాను మిగులు తగ్గించుకుని, నేను నీ చేత బాప్తిజం పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని అడుగుటను చూచున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 14వ వచనం. శతాధిపతిని చూడుడి. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రును కాను, నీవు ఒక్క మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని చెప్పాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. కనాను స్త్రీని చూడండి. ఆమె తన్ను తాను తగ్గించుకుని, ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడాను యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. అపోస్తలుడైన పౌలు తను తాను తగ్గించుకుంటాను చూడండి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమగును యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఎవరెవరు తమ్మును దేవుని యొక్క సన్నిధిలో మిగులు తగ్గించుకొనుచున్నారో వారందరినీ ప్రభు ఆశీర్వదించును. మీ యొక్క అంతరంగం నుండి ఎల్లప్పుడూ స్తుతియు స్తోత్రమును ఉండవలెను. యేసుక్రీస్తు యొక్క బంగారపు ముఖమును తేరి చూచి, తండ్రి మీకు స్తోత్రము అని చెప్పుచూనే ఉండుడి. అప్పుడు ఉన్నతమునందు గల సకల ఆశీర్వాదములను మీరు స్వతంత్రించుకుందురు. ప్రభు యొక్క ఆలయమునకు వెళుచున్నప్పుడు మీ యొక్క నడక, వస్త్రము, ప్రవర్తన మొదలగునవి అతిశయమునకు సూచనగా ఉండకుండానట్లు మిమ్మల్ని తగ్గించుకొని సహోదరుల మధ్యలో తగ్గింపుతో నడుచుకోండి. ప్రభు యొక్క ఆలయంలోనికి కృతజ్ఞత హృదయముతో ప్రవేశించి హృదయాంతరంగంలో నుండి స్తోత్రించుదురుగాక. నేటి ధ్యానమంకే ఆయన కృపను బట్టియు నరులకు ఆయన దయచేయు ఆశ్చర్యకారం బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. వారు కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహ ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. 107వ కీర్తన 21 మరియు 22 వచనం. నేటి వేద పఠనము ఉదయము లేవికాండము 25వ అధ్యాయము, సాయంత్రము మార్క్సు వార్త 1వ అధ్యాయము 23 మొదలుకొని 45 వచనములు. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.